ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధానికి ట్రంప్ 5 రోజుల సీజ్ ఫైర్ ప్రకటించాడు. ట్రంప్ చెప్పింది ఏంటి అంటే, ఇరాన్తో శాంతి చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఒక కంక్లూజన్కి వస్తున్నాయి. ఇరాన్లో ఉన్నటువంటి ఒక గౌరవప్రదమైన నాయకుడితో చర్చలు జరుపుతున్నాం, అవి ఒక పాజిటివ్ వేలో జరుగుతున్నాయి కాబట్టి మేము ఇరాన్ మీద దాడులు ఆపుతున్నాం. ఇరాన్ మీద ఒక 5 రోజుల పాటు ఎలాంటి దాడులు చేయొద్దని మా బలగాలకి నేను ఆల్రెడీ సంకేతాలు పంపించాను అని నిన్న ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో చెప్పుకొచ్చారు. పైగా ఇంకొక మాట కూడా చెప్పాడు. హర్మోజ్ జలసంధిని రాబోయే కాలంలో ఇరాను అమెరికా కలిసి సంయుక్తంగా నిర్వహిస్తాయని కూడా చెప్పొచ్చారు. అయితే ట్రంప్ చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇరాన్ ఖండించింది. అమెరికా భయపడింది, ట్రంప్ వెనక్కి తగ్గాడు, ఆప్షన్ లేక మాత్రమే యుద్ధంలో సీజ్ ఫైర్ ప్రకటించాడు. మేము అమెరికాతో ఎలాంటి శాంతి చర్చలు జరపడం లేదు, ప్రజెంట్ అయితే మేము భయపడింది లేదు, వెనక్కి తగ్గింది లేదు, రాజీ పడుతుంది లేదు అనేది ఇరాన్ చెప్పుకొస్తున్న మాట. అసలు ఎందుకు ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటించి ఉంటాడు? మనం కొన్ని కారణాలను క్లియర్గా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. మొదటి కారణం, నిన్న ట్రంప్ ఒక డెడ్ లైన్ పెట్టాడు. ఆ డెడ్ లైన్ పెట్టగానే నేను కూడా కట్టాకార్తీక్ ఛానల్లో ఒక వీడియో చేశాను. ట్రంప్ డెడ్ లైన్ ప్రకారం కనుక 48 గంటల తర్వాత ఇరాన్లో ఒక విధ్వంసాన్ని క్రియేట్ చేస్తానని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు కదా. హర్మోజ్ జలసంధిని కనుక ఫుల్‌ఫ్లెడ్జ్డ్‌గా ఓపెన్ చేయకపోతే ట్రంప్ ఇరాన్లో ఉన్నటువంటి విద్యుత్ కేంద్రాలన్నీ కూడా పేరు చేస్తాను అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చాడు. దానికి ఇరాన్ వాళ్ళు ఏం చెప్పారు, నువ్వు కనుక నిజంగా 48 గంటల తర్వాత ఇరాన్లో ఉన్నటువంటి విద్యుత్ కేంద్రాల మీద దాడి చేస్తే మేము హర్మోజ్ జలసంధిని ఫుల్‌ఫ్లెడ్జ్డ్‌గా క్లోజ్ చేస్తాం. ఇప్పటివరకు ఏంది, యుద్ధంతో డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా సంబంధాలు ఉన్న దేశాల నౌకలు మాత్రమే మేము అక్కడ ఆపుతున్నాం. కానీ నువ్వు కనుక నీ డెడ్ లైన్ ప్రకారం నువ్వు మా దేశం మీదకి వస్తే మేము అసలు హర్మోజ్ జలసంధిని ఫుల్‌ఫ్లెడ్జ్డ్‌గా క్లోజ్ చేస్తాం. నిజంగా హర్మోజ్ జలసంధిని కనుక ఫుల్‌ఫ్లెడ్జ్డ్‌గా క్లోజ్ చేస్తే 20% ప్రపంచానికి రావాల్సినటువంటి చమురు, గ్యాసు స్టక్ అయిపోయే అవకాశం ఉంటుంది. మన దేశం లాంటి దేశాలకైతే మనం 50% చమురుని అదే జలసంధి నుంచి సప్లై చేయించుకుంటూ ఉంటాం, 40% పైగా గ్యాస్ని అదే జలసంధి నుంచి గల్ఫ్ నుంచి తీసుకొచ్చుకుంటూ ఉంటాం. కాబట్టి ఇదంతా కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం, గ్యాస్ సంక్షోభం ఉన్న సమయంలో హర్మోజ్ జలసంధిని కనుక ఫుల్‌ఫ్లెడ్జ్డ్‌గా క్లోజ్ చేస్తే ఇరాన్ అనంత పని చేసే రకం. కాబట్టి ఫుల్‌ఫ్లెడ్జ్డ్‌గా క్లోజ్ చేస్తానని ఒక మాటకి ప్రపంచం ఉలిక్కి పడింది. ఆ ఉలిక్కి పడటం ఫలితంగా ట్రంప్ మీద ఖచ్చితమైన ఒత్తిడి రావటం ఫలితంగా సీజ్ ఫైర్ ప్రకటించాడు. ఇది మొదటగా చెప్పుకోవాల్సిన కారణం. ఇరాన్ ఈ కారణాన్ని చెప్తుంది. రెండో కారణం, గల్ఫ్ దేశాల నుంచి వస్తున్నటువంటి తీవ్రమైన ఒత్తిడి. నిజానికి యుద్ధానికి గల్ఫ్ దేశాలకి సంబంధం లేదు. కాకపోతే అమెరికాకి ఇరాన్ పక్క దేశం కాకపోవడం ఫలితంగా గల్ఫ్ దేశాలు తన స్థావరాలు పెట్టుకొని ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది. అమెరికా స్థావరాలు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన పాపానికి గల్ఫ్ దేశాల మీద విరుచుకు పడుతుంది ఇరాన్. అమ్మా, నా శత్రువుని నీ ఇంట్లో పెట్టుకుని నా మీద యుద్ధం చేపిస్తావా? నువ్వు నా పక్కింటోడి కాబట్టి, సో నా పక్కింటోడే నాకు ద్రోహం చేస్తున్నాడు, నా మతముడే నాకు ద్రోహం చేస్తున్నాడు అని చెప్పేసి గల్ఫ్ దేశాల మీద స్ట్రాటజిక్గా విపరీతమైన దాడులు చేస్తుంది ఇరాన్ స్ట్రాటజీ ఏంటంటే, గల్ఫ్ దేశాల మీద ఒత్తిడి తీసుకొస్తే, యుద్ధం ఎక్కువగా గల్ఫ్ దేశాల మీద చేస్తే అవి ఆటోమేటిక్గా అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొస్తాయి. మీ వల్ల మేము నష్టపోతున్న యుద్ధం ఆపండి, మీ వల్ల మేము నష్టపోతున్న యుద్ధం ఆపండి అని. అదే జరిగి ఉంటుంది అనేది. ఇరాన్ స్ట్రాటజీయే సక్సెస్ అయింది. ఎందుకంటే గల్ఫ్ చాలా పెద్ద ఎత్తున నష్టపోతుంది. ఖతార్ ఆర్థిక వ్యవస్థ కోలుకునే పరిస్థితి లేదు. మనం చూసాంగా గ్యాస్ స్టేషన్ మీద, గ్యాస్ కేంద్రం మీద, ఉత్పత్తి కేంద్రం మీద ఇరాన్ దాడి చేసింది డ్రోన్ ద్వారా. దాడి చేస్తే అది పూర్తిగా విధ్వంసం అయిపోయింది. రికవరీ కావడానికి ఒక 3 నుంచి 4 సంవత్సరాలు పట్టిద్దట. అక్కడ నుంచి మనకి 10% గ్యాస్ వస్తూ ఉంటుంది. అది రికవరీ అయిందాక ఆ 10% గ్యాసు స్టక్ అయిపోయినట్టు లెక్క. అంటే యుద్ధం క్లోజ్ అయినా సరే దాని ప్రభావం మాత్రం ఖచ్చితంగా గల్ఫ్ దేశాల మీద ఉంటుంది. ఇప్పుడు చూడండి, దుబాయ్ రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయింది. దుబాయ్ రియల్ ఎస్టేట్ సేఫ్ జోన్ ప్లేస్, పర్యాటక ప్రాంతం అనుకుంటూ ఉంటాం. అలాంటిది మొత్తం మార్కెట్ అంతా కొలాప్స్ అయింది. దుబాయ్ మార్కెట్ మొత్తం కొలాప్స్ అయింది. సౌదీ అరేబియా మీద విపరీతమైన దాడులు. సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నభిన్నం అయిపోయింది. నిజానికి ఈ దేశాలకి యుద్ధానికి ఏ సంబంధం లేదు. ఇది పూర్తిగా ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం. కానీ నష్టపోయింది ఎక్కువగా గల్ఫ్ దేశాలు. ఇరాన్ కావాలని గల్ఫ్ దేశాన్ని నష్టపరిచింది. గల్ఫ్ దేశాలు అమెరికా మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నాయి. సో తప్పని పరిస్థితుల్లో సీజ్ ఫైర్ ప్రకటించాడు. ఇది రెండో కారణం. మూడో కారణం, ప్రపంచ దేశాలు కూడా, అమెరికా మిత్ర దేశాలు కూడా ట్రంప్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. నీ వల్ల స్టాక్ మార్కెట్ పడిపోతుంది, నీ వల్ల అసలు యుద్ధం ఎన్ని రోజులు కొనసాగిస్తుంది కానీ క్లారిటీ ఉందా? 4 వారాలు అన్నావు, 4వ వారం వచ్చేసింది, యుద్ధం క్లోజింగ్ దశకు అయితే రాలేదు. నువ్వు మొదట వారం అన్నావు, 4 వారాలు అన్నావు,
కానీ యుద్ధం కొనసాగే పరిస్థితి ముందుకెళ్తా ఉంటే ప్రపంచం మొత్తం కూడా నాశనం అయిపోతుంది. ఆల్రెడీ ప్రపంచం మొత్తం కూడా గ్యాసు చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటా ఉంది. పైగా ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది, 48 గంటల తర్వాత ఇరాన్లో ఉన్నటువంటి విద్యుత్ కేంద్ర పవర్ స్టేషన్స్ పేర్ చేస్తానని. ఆ పవర్ స్టేషన్స్ పేర్ చేస్తే ఆ సమస్య కేవలం ఇరాన్ మాత్రమే కాదు, రేపు రాబోయే కాలంలో ప్రపంచం మొత్తాన్ని తగిలిద్ది. ఎగ్జాంపుల్ అండి, మనమేమో సౌదీ అరేబియాలో ఒక చమురు శుద్ధి కర్మాగారాన్ని ఇరాన్ పేరు చేసింది అనుకోండి, సహజంగా మనం ఏమనుకుంటాం, అది సౌదీ అరేబియాకి నష్టం అనుకుంటాం. కానీ ఒక్క సౌదీ అరేబియాకి కాదు, వాడి ఉత్పత్తి లాస్ అవుతుంది, వాడికి ఫైనాన్షియల్గా లాస్ అవుతుంది నిజమే. కానీ దాని మీద ఆధారపడి చమురు కొంటున్న దేశాలు మనలాంటి దేశాలు ఉన్నాయి కదా, అక్కడ చమురు దొరకదు అంటే మనం ఇంకో చోట ఎక్కడ వెతుక్కోవాలి అని మనం కూడా నష్టపోతాం. చమురు దొరకని పరిస్థితి వస్తుంది, ఉత్పత్తిలో తేడా వస్తుంది, డిమాండ్ దగ్గర ఉత్పత్తి ఉండదు, రేటు పెరగడం పక్కన పెట్టండి, కాస్ట్ పెరిగేది పక్కన పెడితే అసలు కొరత వస్తుంది. 100 రూపాయలు పెట్రోల్ 200 పెట్టినా సరే చమురు లేనప్పుడు ఏం చేస్తారు, పెట్రోల్ లేదని అని బంకులు మూసేస్తారు. బంగ్లాదేశ్లో అదేగా జరుగుతుంది, బంకులు మూసేస్తున్నారు, డబ్బులు పెట్టినా పెట్రోల్ డీజిల్ లేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ సమస్య క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అర్జెంటుగా యుద్ధాన్ని ఆపు అనేది ఒకటి. తర్వాత నాలుగో రీజన్ ఏంటి అంటే అమెరికా చాలా పెద్ద ఎత్తున ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది. యుద్ధం తొలి 6 రోజులకే 1,00,000 కోట్లు ఖర్చు అయిందంట. తొలి 6 రోజులకి 1,00,000 కోట్లు అంటే అర్థం చేసుకోండి. యుద్ధాన్ని కంటిన్యూ చేయాలంటే 18 లక్షల కోట్ల రూపాయలు అవసరం అని చెప్పేసి అమెరికన్ కాంగ్రెస్కి వైట్ హౌస్ వాళ్ళు రిపోర్ట్ పంపించారు. దీన్ని ఆమోదించండి అని. ఎందుకంటే అంతిమంగా బడ్జెట్ ఇవ్వాల్సింది అమెరికన్ పార్లమెంట్, అమెరికన్ కాంగ్రెస్ అంటారు, మన పార్లమెంట్ అంటే వాళ్ళు కాంగ్రెస్ అంటారు. మరి వాళ్ళు ఆమోదించే పరిస్థితి లేదు, అంత పెద్ద బడ్జెట్. ఎందుకు అమెరికా ప్రజల నెత్తిన చేయిబెట్టి పాపం వాళ్ళని నాశనం చేసి ఎవరో దేశం మీద యుద్ధం చేయటం ఏంటి అనేది అమెరికా ప్రజల వర్షన్. రెండోది, అమెరికాలో ఆల్రెడీ 40% పెట్రోల్ డీజిల్ రేటు పెరిగాయట. అమెరికా ఏం బాగుపడలే పాపం యుద్ధం వల్ల. అమెరికా ప్రజలు చాలా సఫర్ అయ్యారు. ట్రంప్ అహంభావం ఫలితంగా అమెరికా ప్రజలు చాలా లాస్ అయ్యారు. సో అమెరికాలో వస్తున్నటువంటి ఒత్తిడి, అమెరికన్స్ నుంచి వస్తున్న ఒత్తిడి, అమెరికాలో పెరుగుతున్న ఖర్చులు, అమెరికా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ క్యాల్కులేట్ చేసి అమెరికా ట్రంప్ మీద తీవ్రమైన ఒత్తిడి ఇంటర్నల్ అమెరికా నుంచి కూడా వచ్చింది. అమెరికా నుంచి వచ్చింది 4వ కారణం, అమెరికా మిత్ర దేశాల నుంచి వచ్చింది 3వ కారణం, గల్ఫ్ దేశాల ఒత్తిడి 2వ కారణం, ఇరాను వార్నింగ్ 1వ కారణం. ఇలా ఇలాంటి రకరకాల కారణాల ఫలితంగా యుద్ధాన్ని తప్పనిసరి పరిస్థితుల్లోనే ట్రంప్ ఆపాల్సి వచ్చింది. పైగా ఇరాన్ ఇప్పట్లో లొంగిపోయేటువంటి అవకాశం లేదు. 5వ కారణం, ఇరాన్ దగ్గర ఇంకా ఆయుధాలు ఉన్నాయి. ఎంత అవునన్నా కాదన్నా చైనా రష్యా ఎంతో కొంత సాయం చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయిల్కి ఐరన్ డోమ్ ఉంటుందని మనం అనుకుంటాం. ఐరన్ డోమ్ ఉన్నటువంటి దేశం మీద దాడి చేయటమే కాకుండా ఈ ఇజ్రాయిల్లో ఉన్నటువంటి అణ్వాయుధ కేంద్రాలు పేరు చేసే ప్రయత్నం చేసింది ఇరాన్. అది కొద్దిగా ఇరాన్ భవనాలను తాకి ఇరాన్ ప్రజలు 200 మంది గాయపడ్డారు, వాళ్ళు కొంతమంది చనిపోయారు. ఇది ఇజ్రాయిల్కి నామోషి. ఇజ్రాయిల్ రాడార్ సిస్టమ్ కనిపెట్టలేకపోయింది, ఆపలేకపోయింది. ఇజ్రాయిల్ ఎయిర్ బేస్ సిస్టమ్ ఆపలేకపోయింది. ఇజ్రాయిల్కున్న ఎయిర్ డోమ్ సిస్టమ్ పనిచేయలేదు, ఇరాన్ ఆపలేకపోయింది, ఇరాన్ చిప్పులను ఆపలేకపోయింది. సో అంతా ఉలిక్కిపడ్డ పరిస్థితి. ఏంద్రో స్వామి ఇరాన్ ఏదో అనుకుంటే ఇంకేదో చేస్తుంది అనుకునే పరిస్థితి. కాబట్టి ఇరాన్ ఇంకా తిరగబడుతోంది, శక్తిని కూడబెట్టుకుంటుంది. ఎలాగైతే రష్యా మీద ఉక్రెయిన్ అమెరికా యూకే సహాయం తీసుకొని ఇప్పటికీ యుద్ధం చేయగలుగుతుందో, అలాగే ఇరాన్ కూడా సుదీర్ఘకాలం అమెరికా మీద ఇజ్రాయెల్ మీద యుద్ధం చేసే అవకాశం క్లియర్గా కనపడుతూ ఉంది. సుదీర్ఘకాలం యుద్ధం కనుక కొనసాగితే ప్రపంచం తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇలాంటి ఒక 5 కారణాల రీత్యా ట్రంప్ మనసు ఒప్పకపోయినా సరే అహాన్ని దాచుకొని అణుచుకొని సీజ్ ఫైర్ ప్రకటించాడు అనేటువంటిది. మీకున్నటువంటి అభిప్రాయాన్ని, మీకున్నటువంటి ఆలోచనని కూడా దయచేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.